నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు జాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఆంక్షలు విధించేమా అనే ముందు ఒక్కసారి లాస్ట్ 5 years జరిగిన సిచ్యువేషన్స్, చలో ఆత్మకూరు అని చెప్పి ఒకటి పెడితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటుకి తాడులు కట్టిన పరిస్థితి మీరు మర్చిపోయారా అండి? వైజాగ్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎయిర్పోర్ట్లోనే చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని అందరినీ ఆపేసి మీకు వైసీపీ కార్యకర్తల చేత నానా మాటలు మాట్లాడించి నానా మాటలు దూషించి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రోడ్డు మీద కూర్చోబెట్టారో మర్చిపోయారా అండి? ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత హోదాలో, ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత. ఈరోజు మీరు కాదేమో ప్రతిపక్ష హోదా లేదు మీకు, కానీ ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ రోజు నాయకుడిగా తిరుపతి వెళ్తే, అదే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా రాకపోతే తిరుపతి విమానాశ్రయంలో ఆయన కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి మీరు మర్చిపోయారా? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే ఆయన పట్టుకున్న మైక్ని తీసుకొని తీసుకెళ్ళిపోయారు, ఆయన నుంచున్న స్టూల్ని తీసుకెళ్ళిపోయారు, ఆయన గురించి ఏదైనా స్టేజ్ కడితే స్టేజ్ని ఇప్పేశారు. అంటే ఇవన్నీ మీరు ఎలా మర్చిపోయారు? అది కాక మా పార్టీ ఆఫీసుల మీద దాడులు, ఇవన్నీ మేము ఏదైనా కార్యక్రమానికి వెళ్తే మీరు ఇచ్చిన ఆంక్షలు ఇవి. ఒకవేళ కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఊర్లోకి వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మా ఇళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు. నేను చాలా సందర్భాల్లో ఆ రోజు అయ్యన్న పాత్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తా ఉంటే దారిలో నన్ను ఆపాలని ఎంత ప్రయత్నం చేస్తే ఆఖరికి 2-wheeler మీద కూడా నేను వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా ఈ మైన్స్కి సంబంధించిన వాటి మీద మేము ధర్నా పెడితే ముందే హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకుడు నేను రోడ్డు మీదకి రానిచ్చారా? రోడ్డు మీదకి రాకుండా ఉంటేనే 41A నోటీసులు మా అందరికీ కూడా. ఇప్పుడు నా మీద 23 కేసులు ఉన్నాయి. 23 కేసులు ఒకసారి తీసి చూడండి, ఏ కేసులు ఒకసారి మీకే తెలుస్తుంది. చాలా మంది మీద కేసులు ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఈయన ఆంక్షలు విధించేనా అని అంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. ఈయనకి నిజంగా మతిమరుపు ఏమైనా వచ్చేసిందా ఆయనకి? జెడ్+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి బుల్లెట్ ప్రూఫ్ పంపిస్తే నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ లేదంటాడు. అంటే అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. అంటే నెమ్మదిగా నంగనాచిలా కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని లేదంటే ట్వీట్ పెట్టేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? వాస్తవాలు కదా. మీకు వీడియో పెడతానండి. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు, ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు, ట్వీట్లో అన్నారు, నేను అదే చెప్తున్నా, ఆయన ట్వీట్ పెట్టేటప్పుడు ట్వీట్లో అబద్ధాలు ఉంటాయి, ఆయన ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడేటప్పుడు అందులో అబద్ధాలు ఉంటాయి. అవి వాస్తవాలు మేము చెప్పాలి కాబట్టి మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ అవుతుందేమోనని, జనాలు ఎక్కువ మంది వస్తారు కదా అని ఆయన జెడ్+ సెక్యూరిటీ అనే వ్యక్తిని 3 vehicles ముందు పైలట్ వెళ్ళినాయి. అందులో ఒక DSP కూడా ఉన్నాడు. 3 vehicles వెళ్ళినాయని పైలట్. ఎందుకు నేను ఇంత మాట్లాడుతుంది? ఫస్ట్ నేను వీడియో చూశాను. 3 vehicles నేను చూసుకున్నా ఎన్ని vehicles వెళ్తున్నాయి ముందు. నేను పైలట్, ఎస్కార్ట్ కాక ఇంకో 2-3 vehicles ఎక్స్ట్రాగా మేము పంపించుకున్నాం. అరే మీరు కంట్రోల్ చేయాల్సిన మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేయకుండా, అది ఒకటేనండి నేను చెప్తున్నాను. మాట్లాడితే మా భద్రత గురించి మాట్లాడుతున్నారు. అరే నీ వెనకాతల నుంచి ఒకడు రప్పా మన కోస్తానంటే నువ్వెందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు? అదెందుకు ఆలోచన చేయట్లే? అది సొసైటీ. ఇప్పుడు నీ భద్రత గురించి ఆలోచిస్తున్నావు. నీ కార్యకర్త వల్ల సమాజానికి థ్రెట్ ఉంది ఈరోజు. ఆ సొసైటీ భద్రతని ఎవడు కాపాడతాడు? నీ కార్యకర్త నీ ర్యాలీలో నుంచొని రప్పా నరుకుతానని ఒకడంటాడు, కోసేస్తాను ఒకడంటాడు, రాజారెడ్డి రాజ్యాంగం మళ్ళీ తిరిగి రాస్తామని ఒకడంటాడు, ట్వీట్లు ఫేస్బుక్లో నోటుకు వచ్చినట్టు పెడతాడు, ఒకడు గొడ్డలు పట్టుకుంటాడు, ఒకటి వేట కొడవలు పట్టుకుంటాడు. కాదండి, ఇప్పుడు నిజంగా నేను ఒకటే అంటున్నాను. నేను ఈరోజు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. నాకు ఒక పైలట్, ఎస్కార్ట్. ఎంతసేపు బయలుదేరుతాను? మీకు ఎందుకు ఫోన్ చేశాను? ఒక 10 నిమిషాల్లో నేను వచ్చేసాను. అంటే పలానా టైం నుంచి పలానా డిస్టెన్స్కి నేను రావడానికి ఒక 10 minutes పడుతుంది కాబట్టి నేను అంత ఎగ్జాక్ట్గా చెప్పుకుంటున్నాను. దారిలో జనాలు అది వస్తే కనుక వాటిని క్లియర్ చేసుకుని రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇతగాడు ఏం చేస్తున్నాడంటే జనాలందరినీ మా పోలీసులు ఎవరైనా గట్టిగా రోప్ పార్టీ పట్టుకుని ఆపారు అనుకోండి, పోలీసులు దాన్ని ఏమంటారు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, పోలీసులు వైఖరి నశించాలి అని మాట్లాడతారు. ఈరోజు మీ వాళ్ళేమో ఎలాగో నిజంగా చెప్తున్నా, ఈ మాట అనకూడదు, ఒక ఉన్మాదుల్లో రప్పించుకుంటున్నారు. మీరు రప్పించుకొని ఒక రోప్ పార్టీ పెట్టి, అంటే 90 కిలోమీటర్లు నేను రోప్ పార్టీ పెట్టగలనా? ఊర్లోకి రాగానే అతను దిగితే రోప్ పార్టీ పెట్టగలరు ఎవరైనా? ఆయన దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తే రోప్ పార్టీ పెట్టగలరు.
నువ్వు వెహికల్తో వెళ్తుంటాను, హైవే మీద వెళ్తుంటాను, 90 కిలోమీటర్ల మీద వెళ్తుంటాను అంటే రోపాటి పెట్టమంటే ఎలా అవుతుంది? నువ్వు 90 కిలోమీటర్ 80 నుంచి 90 కిలోమీటర్లు వెళ్ళడానికి నీకు ఎన్ని గంటలు పట్టింది? అంటే మీరు ఏ స్పీడ్లో వెళ్ళారో ఒకసారి ఆలోచించుకుంటున్నారా? ఒకసారి ఆలోచించాలి. మేము ఇవ్వాల్సిన భద్రత, మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ అతనికి ఇవ్వాల్సిన భద్రత కన్నా మేము చెప్పిన దానికన్నా ఎగస్ట్రానే మేము భద్రత ఇచ్చాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అతను షేక్ హ్యాండ్ అంటే అతన్ని ఎలాగ క్రియేట్ చేసుకుంటారంటే, ఒకటండి బ్లెండర్గా ఒకటే మనం ఆలోచించుకోండి. అతను వెళ్ళేది ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా? అంత బల ప్రదర్శన అవసరమా?